ద టాపిక్ ఐ హేట్ టు టాక్ అబౌట్. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్న ఎప్పుడు అనుకోలేదు, బికాస్ ఐ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్ షిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే, నేను అనగనగా స్పాన్సర్స్ గురించి ఐ వాజ్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ లేట్లీ, లదాఖ్ ట్రిప్ ముందు, లదాఖ్ ట్రిప్ తర్వాత. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే, ఎవరైతే కాంటెంట్ చేద్దాం అనుకుంటున్నారో, కాంటెంట్ చేస్తే ఏమవుతుందని భయపడుతున్నారో, ఎవరైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ని, వీడియోస్ని యూజ్ చేసుకుని బూతులు మాట్లాడుకుంటా, వేరే వాళ్ళని అబ్యూజ్ చేసుకుంటా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అండ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ కర్స్ వర్డ్స్ ఇన్ దేర్ వీడియోస్ టు రిప్రజెంట్ దేర్ niche, to represent their business, to represent their content, lifestyle, travel, anything. ఈ వీడియో అందరి కోసం. ఈ టాపిక్ గురించి, వీళ్ళ గురించి అసలు ఇప్పుడు నేను అనుకోను కూడా ఇప్పుడు. బట్ నౌ ఐ హ్యావ్ టు స్పీక్. ఐఎమ్ స్పీకింగ్, మాట్లాడాలనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ స్పేస్, తెలుగు యూట్యూబ్ స్పేస్ ఎస్పెషల్లీ. ఎక్కడో 1% అయినా నేను రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతా టువర్డ్స్ మై కమ్యూనిటీ, టువర్డ్స్ మై పీపుల్, ఎస్పెషల్లీ తెలుగు కాంటెంట్ స్పేస్కి. సో అందుకే మాట్లాడుతున్నాను నేను. సో ఐ టెల్ యూ స్మాల్ కాంటెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు టాపిక్. సో రీసెంట్ టైమ్స్లో ఐ వాజ్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ స్పాన్సర్షిప్ మీటింగ్స్. మెజారిటీ ఆఫ్ మీటింగ్స్ ఆర్ స్పాన్సర్షిప్ మీటింగ్స్. లాస్ట్ 1 month నుండి, నేను లదాఖ్ వెళ్ళక ముందు నుండి, లదాఖ్ వెళ్ళే ముందు, వచ్చిన తర్వాత కూడా 2-3 మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ మీటింగ్ బిఫోర్ లదాఖ్ మీటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ, వాళ్ళ గ్రూప్ వాళ్ళే. హీ డోంట్ నో నేను ఎవరనేది తనకు తెలియదు, నేను కాంటెంట్ క్రియేటర్ అని తనకు తెలియదు అనమాట. సో వీఆర్ మేకింగ్ నార్మల్ కాన్వర్సేషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏంటి మార్కెట్, ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి. దాని స్లోగా కాంటెంట్ టాపిక్ వచ్చింది. కాంటెంట్ టాపిక్ వచ్చిన తర్వాత దాని తర్వాత తెలుగు కాంటెంట్ స్పేస్ గురించి ఒక టాపిక్ వచ్చింది. దాని తర్వాత అటు ఇటు తిరిగి తెలుగు కాంటెంట్ స్పేస్ గురించి ఒక టాపిక్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్, ఆయన నోట్లో డైలాగ్ ఏంటంటే, ఏముంటుంది ఆ తెలుగు స్పేస్లో, తెలుగు కాంటెంట్ క్రియేటర్ ఏం చేస్తారా, మన బూతులు తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళని తిట్టుకుంటారు, ఈయన తిట్టుకుంటారు, ఒకళ్ళు ఫాలోవర్ పెంచుకుంటారు, యూనో వాళ్ళ అక్కల్ని తిడతారు, వీళ్ళ అమ్మని తిడతారు, వాళ్ళ నాన్నని తిడతారు, ఇదే కదా జరిగేది తెలుగు స్పేస్లో, ఇంకేమైనా మంచి కాంటెంట్ ఉందా అని అన్నాడు. నా దగ్గర రెస్పాన్స్ లేదు, నేను అసలు చెప్పలేదు కూడా, నేను తెలుగు కాంటెంట్ క్రియేటర్ అని చెప్పలేదు, నేను వీడియోలు చేస్తాను చెప్పలేదు. మళ్ళీ దాని తర్వాత ఐ మెట్ 2 sisters ఇన్ హైదరాబాద్లోనే. వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న I want to make content. I want to do videos regarding styling, regarding dressing, regarding grooming చేయాలనుకుంటున్నాను నేను, కానీ మా ఇంట్లో అలౌ చేయట్లేదన్నా అని చెప్పారు. అన్న మంచి టాపిక్ కదమ్మా, లైన్ క్రాస్ అయ్యేది ఏమి ఉండదు కదా, సేఫ్టీ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు కదా దాంట్లో, వై యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌయింగ్ అంటే, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ అదర్ యూట్యూబర్స్ అండ్ అదర్ కాంటెంట్ క్రియేటర్స్ అన్న, మా గురించి వాళ్ళకి భయం లేదు. అంటే మీకు కాంటెంట్ చేస్తే వేరే వాళ్ళు మమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తారు, వేరే వాళ్ళు మమ్మల్ని ఎలా బూతులు తిడతారు, మా ఫ్యామిలీని మళ్ళీ లాగుతారు దీంట్లోకి, మా ఫ్యామిలీని అందరిని తిడతారు, మా అక్కల్ని, మా నాన్నల్ని, అమ్మల్ని తిడతారు అని భయంతో వాళ్ళు మమ్మల్ని కాంటెంట్ చేయనీయటని అన్నారు. ఐ వాజ్ లైక్, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. నేను దానికి ఏం చెప్తాను, నేను వాళ్ళకి వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ టెల్, మీరు చెప్పండి. డూ హ్యావ్ ఎనీ ఆన్సర్? వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అగైన్ లదాఖ్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ బ్రాండ్ మేనేజర్. సో ఎవరో నన్ను రిఫర్ చేశారన్న నా ప్రొఫైల్ని, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కంపెనీ. నేను వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక 30 minutes 40 minutes మాట్లాడా. వీ హ్యాడ్ ఎ చాట్. ఎందుకు తెలుగు స్పేస్లోకి, ఎందుకు నేషనల్ బ్రాండ్స్ ఎక్కువ తెలుగులోకి రావు, ఎందుకు తెలుగు క్రియేటర్స్ పిక్ చేయమంటే, షీ టోల్డ్ ఎందుకు రావట్లేదని అడిగితే తను ఒక మాట ఉంది, మీ తెలుగు స్పేస్లో యూనిటీ అనేది ఉండదు, ఎవరిని కింద లాగుదాం, ఎవరిని పైకి లాగుదాం, ఎవడు పవర్ఫుల్, ఎవడు వోకల్లీ, ఇది మెజారిటీ ఆఫ్ కాంటెంట్, అందరూ కాదు, మెజారిటీ ఆఫ్ కాంటెంట్ కాంట్రవర్సీల మీద, బూతుల మీద, ఆ బిజినెస్ మీద, ఈ బిజినెస్ మీద, వాళ్ళ లైఫ్ మీద, వీళ్ళ లైఫ్ మీద ఉంటుంది. బట్ యూ నెవర్ యాక్చువల్లీ ట్రై టు బ్రింగ్ గుడ్ కాంటెంట్, న్యూ కాంటెంట్, ఫ్రెష్ కాంటెంట్ ఇన్ తెలుగు అని చెప్పింది ఆవిడ. అగైన్ మళ్ళీ నా దగ్గర ఆన్సర్ కానీ రెస్పాన్స్ కానీ లేదు అని చెప్పి నేను ఇంకా క్రాస్ అయిపోయాను. నేను ఇప్పుడు చెప్పిన టాప్ 3, ఇప్పుడు నీకు చెప్పిన 3 incidents లాస్ట్ 1 monthలో జరిగింది, లాస్ట్ 1.5 monthలో జరిగినాయి. ఇవి కాకుండా ఇంకా మైక్రో ఈవెంట్స్ చాలా జరిగినాయి. నార్మల్గా ఒక జనరల్ పబ్లిక్ కానీ, జనరల్ పీపుల్ కానీ తెలుగు కాంటెంట్ క్రియేటర్స్ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒపీనియన్ ఎప్పుడన్నా ఒకసారి మీరు మాట్లాడితే అర్థమవుతుంది. అందరికీ ఉన్న ఒపీనియన్, కామన్ ఒపీనియన్ ఒకటి బెట్టింగ్ యాప్స్, 2 బూతులు, 3 కాంట్రవర్సీలు, 4 there's no point, no meaning. మై కన్సర్న్ అండ్ మై క్వశ్చన్ టు కాంటెంట్ క్రియేటర్స్, తెలిసి మీరు ఇట్లాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ చేస్తున్నారా, లేకపోతే ఇంపల్సివ్గా ఎమోషనల్లీ లాక్ అయిపోయి సరెండర్ అయిపోయి ఇట్లాంటి కాంటెంట్ చేస్తున్నారా?
బూతులు మాట్లాడటం, కాంట్రవర్సీస్ మీద వీడియోలు చేయడం, వీడియోలు చేయడం, వైరల్ అవుతున్నాయి, వ్యూస్ వస్తున్నాయని చెప్పి స్ప్రెడ్డింగ్ సమ్ నెగిటివ్ ఎనర్జీ, స్ప్రెడ్డింగ్ సమ్ నెగిటివ్ న్యూస్, వాటి వల్ల ఎఫెక్ట్ మీకు తెలుసా? వ్యూస్ వస్తాయి, 100% వ్యూస్ వస్తాయి, కింద బొచ్చడు కమెంట్స్ వస్తాయి, సపోర్ట్ వస్తుంది, అందరు జేజేలు కొడతారు, ఫ్యానిజం చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ డూ యూ నో ద సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్? నెంబర్ 1, ఏ పెద్ద పెద్ద బ్రాండ్ క్యాంపెయిన్స్ తెలుగులోకి రావు. ఏ బ్రాండు మీతో అసోసియేట్ అవ్వాలనుకోదు. మీరు ఎంత మంచి కాంటెంట్ చేసినా, ఎంత లైఫ్లో ఎంత పెద్ద అచీవ్మెంట్స్ చేసినా కానీ కాంటెంట్ ద్వారా, మీ లైఫ్ ద్వారా రికగ్నిషన్స్ ఏం రావు. ఇంపార్టెంట్ వన్, పీపుల్ డజంట్ రిమెంబర్ యూ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని గుర్తుంచుకోరు ఎప్పుడు. టైం స్పెండ్ చేసి అన్న ఇయర్స్ ఆఫ్ కాంటెంట్ చేసిన తర్వాత వెన్ యువర్ ఆడియన్స్ డజంట్ రిమెంబర్ యూ ఫర్ యువర్ గుడ్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈస్ ద యూస్? అండ్ ఇంకో మెజారిటీ, ఇంకో వెరీ చాలా అలార్మింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఓన్లీ మీ ఆడియన్స్ని, సొసైటీనే కాదు, నెక్స్ట్ జనరేషను, తెలుగు స్పేస్లోకి ఎవరైతే కొత్త కాంటెంట్ క్రియేటర్స్ రావాలనుకుంటున్నారో, చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని కిల్ చేస్తున్నారు. వాళ్ళ మోటివేషన్ ఖచ్చితంగా చంపేస్తున్నారు లిటరలీ. ఇఫ్ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ ఇనఫ్, ఇఫ్ యూ థింక్ యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, తెలుగు స్పేస్ని కొంచెం క్లీన్గా, కొంచెం నీట్గా, కొంచెం రెస్పాన్సిబుల్గా తెలుగు స్పేస్ని, తెలుగు కాంటెంట్ స్పేస్ని ట్రీట్ చేద్దాం. మై సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు న్యూ ఏజ్ కాంటెంట్ క్రియేటర్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఇనీషియల్ డేస్లో మీకోసం మీరు కాంటెంట్ చేయండి. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, వైరాలిటీ కోసం, నెగిటివిటీ కోసం, ఆర్ ఓవర్ నైట్ అయిపోయిన వాటి కోసం చేయొద్దు. మీనింగ్ఫుల్ కాంటెంట్, జెన్యూన్గా ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో, మాట్లాడాలనుకుంటున్నారో ప్లీజ్ చేయండి. ఈ నెగిటివిటీ, ఈ బూతులు, వీడి భయపడి కాంటెంట్ ఆపొద్దు. లాంగ్ టర్మ్ విజన్తో స్టార్ట్ చేయండి కాంటెంట్ అనేది. జస్ట్ ఓవర్ నైట్ 1 year 2 year ప్లాన్తో దిగద్దు. ఇంకోటి, జాబ్ వదిలేసి కాంటెంట్ చేయొద్దు. జాబ్తో పాటు సైడ్ హస్టల్ స్టార్ట్ చేయండి ఇనిషియల్లీ ఫర్ 1 year or 2 years, వాట్ ఎవర్. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ డూ కాంటెంట్ దట్ యూ రియలీ కేర్ అబౌట్. వాళ్ళు పాడ్కాస్ట్ చేసిన పాడ్కాస్ట్ చేయొద్దు, వాళ్ళు ట్రావెల్ చేయొద్దు, వాళ్ళు జిమ్ వ్లాగ్ చేసిన జిమ్లో చేయొద్దు, వాళ్ళు కామెడీ చేసిన కామెడీ చేయొద్దు. జెన్యూన్గా లోపల నుంచి మీరు దేని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో, యూ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఫోటోగ్రఫీ, టాక్ అబౌట్ ఫోటోగ్రఫీ. యూ రియలీ వాంట్ టు షేర్ అబౌట్ యువర్ లైఫ్ జర్నీ, షేర్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ అ పాడ్కాస్ట్, డూ ఇట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ అ కామెడీ, డూ కామెడీ. క్రియేట్ యువర్ ఓన్ స్పేస్, క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. ఈ వీడియో పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించి కాదమ్మా, ఈ వీడియో పర్టికులర్ ఒక క్రియేటర్ ఉద్దేశించి కాదు. దిస్ వీడియో, this appeal is for every creator who is part of this Telugu creator space. Please don't encourage people who are spreading this kind of vibes in Telugu space. It's not only hurting audience, it's also hurting other creators life, and other creators and whole creator economy affect అవుతుంది దానివల్ల. Please stay away from this controversy, stay away from this negative things and curse words. That's it. నేను ఇదే మాట్లాడాలనుకున్నాను చాలా రోజుల నుంచి. అనుకుంటున్నా మాట్లాడాలా వద్దా అని. బట్ అప్కమింగ్ క్రియేటర్స్తో మాట్లాడిన తర్వాత ఐ థాట్ ఐ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ పీపుల్. అందరికీ మెసేజ్ వెళ్ళాలి, అందరికీ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలని ఈ వీడియో చేస్తున్నాను. రైట్ నౌ ఐ ఫీల్ వెరీ సాడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ తెలుగు క్రియేటర్ ఎకానమీ బ్రో. సీరియస్లీ, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్, వెరీ గిల్టీ అబౌట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేటర్ ఎకానమీ ఇన్ తెలుగు, ఎస్పెషలీ తెలుగు. That is my honest feeling from inside. Hopefully this changes, hopefully this stops. Take care and